డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రమ్మ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన్. మేడం, నేను రీసెంట్గా ఒక సంఘటన విన్నాను. ఒక కపుల్కి ఒక పాప, ఇంకా నెక్స్ట్ బేబీ లేరు, ఆపరేషన్ కూడా చేయించుకోలేదు, పాపతోనే అయిపోయింది, లైఫ్ రన్నింగ్ చేస్తున్నారు. స్కూల్ ఏజ్, టీనేజ్ అమ్మాయి. అయితే నెక్స్ట్ పాప కోసం లేదు కదా ప్లాన్. అయితే పాప గైడ్ చేసింది మదర్కి, ఇంకొకరు వద్దు, చాలు, నన్నే బాగా చూసుకోండి, వేరే చైల్డ్ వస్తే నన్ను మీరు ఇంత ప్రేమగా చూసుకోరు, ఇంత లవ్లీగా ఉండరు, మీ లవ్ అంతా నాకే. స్కూల్ ఏజ్ అమ్మాయికే మళ్ళీ ఇవన్నీ మాటలు, మీ లవ్ నాకే కావాలి, ఇంకొక చైల్డ్ వద్దు అని. అంటే ఇంకొక చైల్డ్ వద్దు అని మదర్తో స్కూల్ ఏజ్లో ఉన్న అమ్మాయి మాట్లాడడం అనేది అసలు దీన్ని ఎలా చూడొచ్చు? ఇదొక పక్కన పెడితే మదర్ ఇప్పుడు ఆలోచిస్తుంది, నిజమే కదా, నేను ఎందుకు ఇలా చేయకూడదు, నేను ఎందుకు ఇలా ఆలోచించకూడదు అని మదర్ కూడా థింక్ చేస్తుంది. అంటే ఇక్కడ అమ్మాయి మైండ్ సెట్ ఎలా ఉంది అని అనుకోవాలి. తల్లి కూతురు రిలేషన్ అంటే, ఓహో తల్లి కూతురే కదా అంటే ఇలాంటి విషయాలు మాట్లాడుకోవచ్చా? మరి దీన్ని ఎలా చూడొచ్చు అంటారు అసలు? అంటే ఇది నాకు తట్టింది ఏంటంటే, అంటే ఆ పాప కూడా టీనేజ్ అంటున్నారు కాబట్టి చాలా తను బయట చూస్తూ ఉంటుంది, ఎన్నో విషయాలు ఇప్పుడు ఈ రోజుల్లో తెలుసుకుంటున్నారు, సినిమాల్లో చూస్తున్నారు, యూట్యూబ్లు ఇవన్నీ వచ్చేసినాయి కదా, ఫోన్లు, అన్ని ఇన్ఫర్మేషన్లు బాక్స్ మన చేతిలోనే ఉంటుంది. దానికి ఒక బాక్స్ అనమాట. అది అన్నీ నేర్పిస్తుంది, అది అన్నీ తెలియజేస్తుంది, అన్నీ నేర్పిస్తుంది, గుడ్ ఆర్ బ్యాడ్. సో ఆ అమ్మాయికి అంత నాలెడ్జ్ సంపాదించింది ఆ వయసుకి. సంపాదించి ఇప్పుడు నేను ఒక్కదాన్నే కదా, మరి నా వెనక ఎవరన్నా పుడతారేమో అని ఆ అమ్మాయికి డౌట్ వచ్చింది. ఇప్పుడు స్కూల్లో కూడా సెక్స్ ఎడ్యుకేషన్ అది కొంతలో కొంత నేర్పిస్తున్నారు కదా, అన్నీ వాళ్ళకి అర్థం అవుతున్నాయి. సో పుట్టచ్చు అనే ఆలోచన, బయట సమాజంలో జరుగుతున్న విషయాలు చెవులకు వస్తాయి, అవన్నీ కొంత నాలెడ్జ్ని ఇస్తాయి. కాబట్టి ఏమో పుడతారేమో నెక్స్ట్ అనే ఆలోచనతో ఆ అమ్మాయి చెప్పింది. ఓకే, అంటే ఆ రెండుగా విభజించి చెప్తా నేను. ఇప్పుడు ఈ అమ్మాయి ఏంటంటే, ఓహో నేను ఒక్కదాన్ని ఉంటే మొత్తం నాకే వస్తుంది. ఇప్పుడు చాలామంది సిబ్లింగ్స్ ఉంటారు, దెబ్బలాడుకుంటుంటారు అప్పుడప్పుడు. చిచ్చి నువ్వు పుట్టబట్టే నన్ను సరిగ్గా చూడలేదు, నువ్వు పుట్టబట్టే రెండుగా షేర్ చేయాల్సి వచ్చింది ప్రతిదీ, చివరికి వచ్చేటప్పటికి ఆస్తితో సహా. అదే నేను ఒక్కడనే, లేకపోతే నేను ఒక్కదాన్నే అయితే నాకే వచ్చేది మొత్తం, నాకు మొత్తం రాకుండా నువ్వు పుట్టి సగం తీసేసుకున్నావు. ఇలాంటి గొడవలు అవుతూనే ఉంటాయి. చిన్న వయసు నుంచి వస్తాయి, పెద్ద అయిన తర్వాత పెరిగిపోతాయి వాళ్ళల్లో. కొంతమందిలో అర్థం చేసుకుంటారు, పెద్ద అయిన తర్వాత సిల్లీగా నవ్వుకుని వదిలేస్తారు. కొంతమంది ఆ భావాలు చచ్చే వరకు పోవు. అంటే వాళ్ళు స్వార్థపరులుగా మనం అనుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే, అమ్మా నాన్నల ప్రేమ నేనే పొందాలి, అది కూడా స్వార్థం కిందకే వస్తుంది. సో ఒకదాన్నే ఉంటే వీళ్ళకున్న ఎఫర్ట్స్ అన్ని నా మీద పెడతారు, నేను బాగా చదువుకోవచ్చు, బాగా చదువుకుని అమ్మా నాన్నలు బాగా చూసుకోవచ్చు, అమ్మా నాన్నలు ఎప్పుడు నా దగ్గరే ఉంటారు, ఇది ఏది తీసుకున్న స్వార్థం కిందకే వస్తుంది. ఇందులో ఏదైనా ఆప్షన్ ఉందా? అంటే ప్రేమ కాదా? అఫ్కోర్స్ ఉంటుంది. అమ్మా నాన్న అంటే ప్రేమ ఉండకుండా ఎలా ఉంటుంది? కానీ తను చేసిన ప్రతి ఆలోచన వెనుక కూడా ఇదే ఉందా లేదా అంటే ఆ పిల్లకి తెలియకపోవచ్చు తన స్వార్థపరురాలు అని, వినేవాళ్ళకి తెలుస్తుంది. తర్వాత అమ్మాయి పెద్ద అయ్యే కొద్దీ ఆ ఆలోచన డెవలప్ చేసుకుంటూ వెళ్ళింది అనుకోండి, అది అప్పుడు కూడా మనం ఖచ్చితంగా తెలుస్తుంది ఆ అమ్మాయి సెల్ఫిష్ అని చెప్పి. ఓకే, అది అక్కడ పెడితే తల్లిదండ్రులు ఏం తెలుసుకోవాలి ఇందులో? ఇద్దరు పిల్లలు పుడితేనో ముగ్గురు పిల్లలు పుడితేనో అందరినీ సమానంగా పెంచుకోవాలి, సమానంగా వాళ్ళని ప్రేమించాలి. చదువు అయినా, ఆస్తి అయినా, ప్రేమ అయినా, విద్యాబుద్ధులు, డిసిప్లిన్ ఏదైనా సరే పిల్లలందరికీ సమాన భావంతో చూడాలి అనే ఒక హెచ్చరిక అందులో ఉందంటారా లేదంటారా? ఇప్పుడు పిల్ల చెప్పింది అని అంటే తల్లిదండ్రులకు అర్థం అవ్వాలి. ఇప్పుడు చాలామంది తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు, ఒక పిల్లని మంచిగా చూస్తారు, ఒక పిల్లని మంచిగా చూడరు. మంచిగా ఎందుకు చూడరు అంటే అల్లరి చేస్తున్నారు అనుకోండి, పార్షాలిటీ, విసుక్కుంటూ కసుక్కుంటూ ఉంటారు. కొంచెం మంచిగా ఉన్న పిల్లల్ని ఏమంటారు, వాళ్ళని చూసి బుద్ధి తెచ్చుకొని పోలుస్తూ ఉంటారు కదా. తర్వాత బుద్ధిగా ఉన్న పిల్లల్ని ఎక్కువ ఇష్టపడతారు. సహజంగా మానవ నైజం కాబట్టి చెడుని తొందరగా స్వీకరించలేరు. చెడు అని అంటే ఒక అల్లరి అనుకోండి, అదే బుద్ధిగా ఉన్న పిల్లల్ని ఇష్టపడతారు. అబ్బా సైలెంట్గా ఉన్నాడు, దేనికి పేచీ పెట్టాడు, ఈ పిల్ల ఎప్పుడు అల్లరి చేస్తూ ఉంటుంది, అదంటుంది ఇదంటుంది అని విసుక్కుంటూ ఉండాలి. కొంచెం పేరెంట్స్ని కొంచెం డిస్టర్బ్ చేసే విధంగా పిల్లలు ఉంటుంటారు. ఎప్పుడు ఏదో ఒకటి అది కావాలి ఇది కావాలి అనడము, చించేయడం, పారేసేయటం, జాగ్రత్త లేకపోవటం వస్తువు పట్ల, అలా ఉంటుంటారు, విసిగిస్తూ ఉంటారు. అలా అన్నమాట. ఆ పరంగా చూస్తే తల్లిదండ్రులు డివైడ్ చేసి పాలిస్తూ ఉంటారు పిల్లల్ని. ఏది ఏమైనా సరే పిల్లల ముందు ఆ భావాలు బయట పడకుండా పెంచుకోగలగాలి.
ఇప్పుడు ఈ పాప చెప్పిన దాంట్లో నిజం లేకపోలేదు, తన స్వార్థం అనేది పక్కన పెట్టినా అందులో చాలా మెసేజ్ తల్లిదండ్రులకు వెళ్ళింది. ఇంకోటి పిల్లల్ని కంటే వెంటనే కనాలి ఒక 2-3 ఏళ్ల లోపల. ఇంత గ్యాప్ ఇచ్చే వరకు ఆగితే పిల్లల్లో ఎన్నో భావాలు పుట్టుకొస్తూ ఉంటాయి. ఆ ఎఫెక్షన్ కూడా పెరిగిపోయి ఆ లైఫ్ గారంగా చూడడము, ఇంకొకరు వస్తే నాకు లవ్ ఇదిరే, మళ్ళీ నాకు ఇంత లవ్ నన్ను చూపించరేమో అనేవి ఈ భావాలని ఆ గ్యాప్ లో ఫిల్ అవుతాయి అంటారా? సొంత ఆలోచన అంతే. ఆ గ్యాప్ లో ఫిల్ అవ్వచ్చు కదా మేడం? చెప్పలేము, అది లాటరీ అదంతా కూడా. ఇప్పుడు ఈ పాప ఇన్ని ఆలోచనలు చేస్తుంది అని అంటే ఖచ్చితంగా తను ఇంకో సిబ్లింగ్ని యాక్సెప్ట్ చేయట్లేదు. తను అంటే తనకే కావాలి అన్నీ తనకే కావాలి. ఒకవేళ తల్లిదండ్రులు పూర్ అనుకోండి, సరిపోవట్లేదు తనకే చదివించడానికి అనుకో, ఒక మంచి ఆలోచన చేసిందని చెప్పుకోవచ్చు ఇక్కడ ఉన్న స్థితిని బట్టి. లేదు అంతా బాగానే ఉంది, బ్రహ్మాండంగా ఉన్నాము, కారులో వెళ్తున్నాము, మనకు ఒక ఇల్లు ఉంది, ఉద్యోగాలు ఉన్నాయి, కాస్త కుస్త ఆస్తులు ఉన్నాయి అని అన్నప్పుడు 2-3 కానీ పెంచగలుగుతారు కదా. అలాంటి సమయంలో అది తెలిసిన అమ్మాయి ఈ విషయాలు తెలియవా? తెలిసినప్పుడు కూడా ఇలాంటి సలహా ఇస్తే స్వార్థపరురాలని చెప్పచ్చు కదా, అది క్యారెక్టర్ని నిర్ణయిస్తుంది అనమాట. అయితే తల్లిదండ్రులు కూడా దీని ప్రకారం తెలుసుకోవాల్సింది ఏంటంటే పిల్లలకి అంత సమయం ఇవ్వకూడదు. కంటే వెంటనే కానివ్వండి, ఒక్కొక్కరికి ప్రయత్నించిన పుట్టరు, ఇక దానికి మనం ఏం చేసేది లేదు. పిల్లల్ని అటువంటి ఆలోచనలు వచ్చినప్పుడు పిల్లల్ని డైవర్ట్ చేసి ఎందుకు అనే రీజనింగ్స్ తోటి కొన్ని మంచిగా వాళ్ళకి మైండ్ని మార్చగలగాలి. రేపొద్దున ఫ్యూచర్లో నువ్వు ఒంటరిదాని అవుతావమ్మా, నీకు అమ్మా నాన్న ఎప్పుడు ఉండరు కదా, మరి నీకంటూ ఒక రక్త సంబంధం ఉండాలి కదా, అప్పుడు మీరిద్దరూ ఒకరికొకరు తోడుగా కష్టం సుఖం వచ్చినప్పుడు మీరిద్దరు ఒక అన్నా చెల్లి కావచ్చు, అక్క తమ్ముడు కావచ్చు, అక్క చెల్లి కావచ్చు, మీరిద్దరులో మధ్యలో ఉన్న బంధం వేరు, ఇంకొక వేరే కజిన్స్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, వాళ్ళ మధ్యలో ఉన్న బంధం వేరు. ఈ బంధం యొక్క విలువ ఏంటో తెలియపరచాలి. ఒకవేళ మీరు సెకండ్ కిడ్కి ప్లాన్ చేసుకుంటుంటే కనుక, అది కూడా ఇన్ని 13-14 సంవత్సరాల గ్యాప్ ఉంచుకుంటే మీరు సెకండ్ కిడ్ని కానీ మళ్ళీ ఇన్నేళ్ళు మీరు ఆ పాపని పెంచలేరు. పెంచేటప్పటికి మీ వయసు చాలా అయిపోతుంది. అప్పుడు ఆ పాపకి ఈ పాపకి ఇంత ఏజ్ వేరియేషన్ ఉన్నప్పుడు వాళ్ళిద్దరికి దేనికి కుదరదు, ఇంకా క్లాషెస్ ఎక్కువ వస్తాయి, చాలా ఎక్కువ వస్తాయి. ఆ పెద్ద పిల్ల ఏమో అజమాయిషీ చేస్తూ ఉంటుంది, అన్నిటికీ నేనే తీసుకోకపోగా అన్నీ నాకే తెలుసు, నా మాటే వినాలని దీన్ని చితకబాదుతూ ఉండొచ్చు మాటికి. ఈ చిన్నదాని మీద సాడీలు చెప్తూ ఉండొచ్చు, లేకపోతే ముందు పెద్దదాన్ని కాబట్టి నాకు ఎక్కువ వాటా ఇవ్వండి, లేకపోతే నాకు ఎక్కువ ఇవ్వండి, ఏదైనా సరే ఏ విషయం తీసుకున్నా సరే మరి అలాగా అజమాయిషీ అథారిటీలు ఎక్కువైపోతూ ఉంటాయి. ఈ పిల్ల మీద పెత్తనం, పైగా చిన్న చూపు చూస్తూ ఉంటారు. నువ్వు రాబట్టే నాకు ఇలా జరిగింది, నువ్వు పుట్టడం వల్లే నాకు నష్టాలు జరుగుతున్నాయి, నువ్వు పుట్టకుండా ఉంటే నా జీవితం బాగుండేది, ఇలా ప్రతి చోట కంపేర్ చేస్తూ ఆ పిల్లని చిత్రవద చేస్తూ ఉంటుంది ఆ పెద్దది. ఖచ్చితంగా జరుగుతాయి కూడా. కాబట్టి తల్లిదండ్రులనే వాళ్ళు కనదలుచుకుంటే 2-3 ఏళ్ళ గ్యాప్లో కనండి. ఒకవేళ మీకు అన్ని సంవత్సరాలు పుట్టలేదు, సడన్గా ప్రెగ్నెన్సీ వచ్చింది 10 ఏళ్ల తర్వాత అంటే ఆ ముందు పిల్లలకి మీరు ఎంతో కౌన్సిలింగ్ ఇచ్చుకుంటూ ఎక్కువ ప్రేమని, ఎక్కువ అంటే దూరం పెట్టకుండా, ఎక్కువ అని కూడా నేను మళ్ళీ వెనక్కి తీసుకుంటున్నాను మాటని, ఆ గ్యాప్ని ఆ అమ్మాయి ఫీల్ అవ్వకుండా ఉండేటట్టుగా మీరు మేనేజ్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మళ్ళీ ఆ ఎఫెక్ట్ చిన్నపిల్ల మీద పడుతుంది కదా, అది పడకుండా జాగ్రత్త పడగలిగితే మీరు సెకండ్ కింటికి ఆ వయసులో ఛాన్స్ ఇవ్వండి. లేదంటే ఆ పాప చెప్పినట్టు మీరు స్టాప్ చేసుకోండి, ఎందుకైనా మంచిది ఆ పిల్ల ఎందుకు చెప్పిందో. థ్యాంక్ యూ.